పెద్దపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఓదెల మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఉగాది పర్వదినాన ప్రారంభమైన శ్రీ మల్లికార్జున స్వామి పెద్దపట్నం అగ్నిగుండ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. మల్లన్న జాతర 4 నెలల పాటు ప్రతి ఆది బుధవారాల్లో జరిగింది. జూలై 2వ ఆదివారం పెద్దపట్నం బ్రహ్మోత్సవాలతో జాతర ముగియటం ఇక్కడ ఆనవాయితీ. జూలై 12వ తేదీ రాత్రి పెద్దపట్నం వేడుకలు జరిగాయి. పెద్దపల్లి జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం ఓదెల మల్లన్న ఆలయం భక్తజన సంద్రమైంది. ఆదివారం తెల్లవారుజామున వేలాది మంది భక్తులు శరణు శరణు మల్లన్న అంటూ నిప్పులపై నడిచి తమ మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తుల పూనకాలు, ఒగ్గు పూజారుల డమరుక నాదాల నడుమ భక్తులు భయభక్తులతో అగ్నిగుండాన్ని దాటారు. ఈ అగ్నిగుండ మహోత్సవం కన్నుల పండుగ సాగింది. అగ్నిగుండం దాటడానికి భక్తులు పోటెట్టడంతో ఆలయ ఈవో సదయ్య ఆధ్వర్యంలో ఆలయ కమిటీ అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసింది. క్యూ లైన్లను, తాగునీటి సదుపాయాలను పర్యవేక్షించారు. భారీ బందోబస్తు మధ్య జాతర ప్రశాంతంగా ముగిసింది. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. భారీ బందోబస్తు నడుమ జాతర ప్రశాంతంగా ముగియటంతో అటు అధికారులు, ఇటు భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. మహాదేవ మన పెద్దపల్లి జిల్లా ఓదెల క్షేత్రంలో శ్రీ మల్లికార్జున మహాస్వామి వారి యొక్క జాతర ముగింపుత్సవాలు అత్యంత వైభవంగా జరిగినాయి. ఉత్సవంలో భాగంగా శ్రీ స్వామివారికి పెద్దపట్నం అగ్ని మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ మహోత్సవంలో భక్తులందరూ కూడా చాలా ఆసక్తిగా పాల్గొని శ్రీ స్వామిని సేవించి తరించినారు. ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మా ధర్మకర్తల మండలి యువ గారు అందరూ కూడా పర్యవేక్షించి వారి యొక్క పర్యవేక్షణలో కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మీడియా మిత్రులు కానీ, పోలీస్ శాఖ వారు కానీ తమ సహకారం అందించి భక్తులకు ఎలాంటి సంఘటన జరగకుండా అందరికీ భక్తి మార్గంతో స్వామివారిని సేవించి ధరించినారు. ఈ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా జరుగుతాయి. మాఘమాసంలో స్వామిని కళ్యాణం చేసుకుని ఈ రోజు స్వామివారి జాతర ముగింపుత్సవాలు జరుగుతాయి. ఈ జాతరలో భాగంగా ప్రతి ఆది బుధవారం భక్తులు అతి సంఖ్యలో పాల్గొని స్వామిని సేవించి ధరించినారు. ఈ ముగింపు బ్రహ్మోత్సవంలో భక్తులందరూ కూడా అతి సంఖ్యలో పాల్గొని స్వామిని సేవించి ధరించినారు. కావున ఇటు మహిమనాథ క్షేత్రాన్ని అందరూ కూడా దర్శించి పునీతులుగా కోరుచున్నాము. లోకా సమస్త సుఖినో భవంతు. పెద్దపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం జాతర ఉగాదితో ప్రారంభమైన జాతర నిన్న పెద్దపట్నం విజయవంతంగా ముగించుకొని నేడు అగ్నిగుండ ప్రవేశంతో పూర్తయినది. ఈ కార్యక్రమంలో వేలాది సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమం విజయవంతం అవడంలో సహకరించిన పోలీస్ సిబ్బంది, విద్యుత్ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది మరియు మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మల్లికార్జున స్వామికి నమస్కారములు. ఈరోజు అగ్నిగుండ మహోత్సవం జరిగింది. నైట్ పెద్దపట్నం జరిగింది. ఈ అగ్నిగుండ మహోత్సవం చాలా మంది భక్తులు పాల్గొన్నారు. మరియు గత సంవత్సరంలో కన్నా ఈ సంవత్సరం ఎక్కువ మంది పాల్గొన్నారు. దీని భగవంతుని ప్రేమ, కృప ప్రతి ఒక్కరికి చాలా మందికి ఇంకా ఎక్కువ మందికి చేరుకుంటుందని కోరుకుంటున్నాను తెలిసింది. అందువల్ల ఈసారి భక్తులు ఎక్కువ వచ్చారు. ఈ భగవంతుని నడవడం అనేది చాలా మందికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనుకున్న పనులు జరుగుతున్నాయి కాబట్టి ఇంతమంది ఎక్కువ నడవగలుగుతున్నారు, ఇంతమంది ఎక్కువ భక్తులు వస్తున్నారు. ఈ మల్లికార్జున స్వామి దయ ప్రతి ఒక్కరి పైన ఉండాలని